హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ పాన్ ఇండియా సినిమా తెరపైన ఒక పెద్ద సంచలనం అని చెప్పాలి. ఎందుకు సంచలనం అంటే, ఒకటి సినిమా సూపర్ డూపర్ బంపర్ హిట్, అలాగే బాక్స్ ఆఫీస్లో మంచి కలెక్షన్లు రాబడుతున్నటువంటి సినిమాగా సంచలనం అయితే, మరొక వైపు ఒక సూపర్ హిట్ మూవీని ఫెయిల్డ్ సినిమాగా లేదంటే యావరేజ్ సినిమాగా ఏదో సోసో మూవీగా చెప్పేందుకు ప్రయత్నం చేసే ఒక మూవీగా కూడా సంచలనం అని చెప్పాలి. గత కొంతకాలంగా మంచి సినిమాలని, బాగున్న సినిమాలని, ప్రేక్షకులు ఆదరిస్తున్న సినిమాలను కూడా ఫెయిల్ చేయడం, కలెక్షన్లు రాకుండా చేయడం, ప్రేక్షకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్గా మారింది. కావాలనే సినిమాను పాడు చేయడానికి, సినిమాకు నష్టం కలిగించడానికి చేసే గ్యాంగ్స్ సోషల్ మీడియాలో విశృంఖలంగా యథేచ్ఛగా రెచ్చిపోతున్న వైనాలు మనకు తెలుసు. ఆ స్కీమ్లో పెద్ది సినిమాను కూడా తీసుకుని, పెద్దిని ఒక గొప్ప సినిమాను, ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీ గల సినిమాను ఫెయిల్ అయ్యిందని చెప్పడం కోసం చేసే ప్రయత్నాలు జనరల్గా అయితే నవ్వులాటే. కానీ సినిమా అనేది చాలా చాలా పెద్ద బిజినెస్. ఆ సినిమా పైన ఆధారపడే వేలాది మందికి అదొక బాధాకరమైన విషయం. చాలా చాలా ఎందరో జీవితాల్లో నష్టం కలిగించే విషయం కనుక లేనిపోని ఒక నెగిటివ్ కామెంట్ను సరదాగా తీసుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఇక పెద్ది సినిమాకు సంబంధించిన స్టోరీ లేదా ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి వెళ్ళినప్పుడు అనేకమైనవి మనం చర్చించుకోవచ్చు, అనేకమైన విశేషాలని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మెయిన్ ఈ సినిమాకు కథ అనేది ప్రారంభం. ఒక స్ఫూర్తిదాయకమైన, సహజమైన, ఎలాంటి ఎలివేషన్స్కు తావులేని సినిమాటిక్ కథలకు ఏమాత్రం పోలిక లేనటువంటి ఒక రియల్ స్టోరీని, విజయనగరంలో కొంతకాలం 2-3 దశాబ్దాల క్రితం జరిగినటువంటి ఒక రియల్ స్టోరీని తీసుకుని తెర మీదకి ఎక్కించినటువంటి ఈ స్టోరీ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మనకి ఒక స్ఫూర్తిని నింపే సినిమాగానే కొనసాగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక సందేశాన్ని, స్ఫూర్తిని, మెసేజ్ ఓరియంటెడ్గా ఉండే సినిమాలు ఏవైనా కూడా కమర్షియల్ హంగులకు అతీతంగా ఆ ఫ్రేమ్లో అమర లేకుండా కొంత సందేశాన్ని ఇచ్చే సినిమాలు చాలా ఉంటాయి. ఈ పెద్ది సినిమా అనేది వాస్తవానికి రామ్ చరణ్ కనుక, టాప్ హీరో కనుక కమర్షియల్ సినిమానే, అందులో ఏమాత్రం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ట్రీట్ చేయడానికి అవకాశం లేదు. కానీ కమర్షియల్ సినిమాకు ఉన్నటువంటి అన్ని హంగులు సినిమాలో ఉంటూనే పూర్తిగా 100% స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఓరియంటెడ్గా సినిమాని తీయడం అనేది నాకు తెలిసి ఇదే మొట్టమొదటి సినిమాగా నేను ఫీల్ అవుతున్నాను. ఇక సినిమాకు సంబంధించి అంతా తానే నడిపించినటువంటి రామ్ చరణ్ నటన ఒక విశ్వరూపం అనే చెప్పాలి. రంగస్థలంలో ఆయన నటించినటువంటి ఒక హ్యాండిక్యాప్, చెవిటివాడిగా ఒక లక్షణం కలిగినటువంటి ఒక క్యారెక్టర్ చేసి సినిమా చాలా 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 పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయినా కానీ అవార్డు రావాలి, వస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసినటువంటి రామ్ చరణ్ రంగస్థలానికి మించి, అంతకు మించి 100 రెట్లు ఇందులో పెర్ఫార్మెన్స్ చేశారు. చిరుతతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరిలాగే కావాల్సినటువంటి హీరో పాత్రకు కావాల్సినటువంటి కొన్ని ఆర్ట్స్లో తర్ఫీదు పొంది చిరుత అనే సినిమాతో చిరంజీవి కొడుకుగా, మెగాస్టార్ కొడుకుగా ఆ ఇమేజ్తో వచ్చిన ఇమీడియట్లీ మగధీర అనే సినిమాతో తన ఇంటూ నిరూపించుకున్నాడు. తర్వాత రంగస్థలం ఒక పీక్. ఆయనలో ఆ చిన్న వయసులోనే అంతటి పరిణితి గల చిరంజీవి ఇమేజ్ ఏమాత్రం కూడా ఫాలో అవ్వకుండా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర కలిగినటువంటి యాక్టర్గా రంగస్థలం ప్రూవ్ చేసుకున్నారు. ఈ పెద్ద సినిమా కూడా అంతకు మించి ఒక నటుడుగా, ఒక పాత్రను మాత్రమే మనం చూసే విధంగా రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇందులో తను ఒక పల్లెటూరి, ఒక మొరటగల, ఒక కొండ ప్రాంతానికి సంబంధించిన ఒక పాత్రగా, ఒక అతి సాధారణమైన పాత్రలో మొదలయ్యి ఒక క్రికెట్ ఆటను ఒక కూలీ ఆటగా మలుచుకుని చివరికి ఒక పారా అథ్లెట్గా, అంటే వికలాంగ క్రీడాకారుడిగా, రన్నర్గా, ఏ రకంగా తన ఊరి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి లైఫ్ని త్యాగం చేసి ఊరి కోసం ఎలా అయితే తను కష్టపడ్డాడు డ్యూరింగ్ తన జర్నీలో అనేది సినిమా మొత్తం. వాస్తవానికి సినిమాలు కమర్షియల్ ఫార్మేట్లో ఏం కావాలో అవన్నీ ఈ సినిమాకు ఉన్నాయి. తను కష్టపడిన తీరు, ఆ పాత్రలకు ఒక రెజ్లర్గా, ఒక క్రికెటర్గా, కుస్తీ పోటీల్లో పాల్గొనే ఒక క్రీడాకారుడిగా, అలాగే పారా అథ్లెట్గా తనకి ఏం కావాలి, శరీరానికి ఎలా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అనే దాంట్లో రామ్ చరణ్
100కి 200, 300% కష్టపడి నిజమైన అథ్లెట్ కంటే ఎక్కువ శరీర దారుఢ్యాన్ని, ఫిట్నెస్ని, ఆ ఫిట్నెస్ కనిపించడం కోసం చేసిన ప్రయత్నం మాత్రం హ్యాట్స్ అప్ అని చెప్పాలి. సో యాక్టర్గా పెద్ద పాత్రలో రామ్ చరణ్ 100కి 100+ మార్క్స్ సంపాదించినటువంటి వ్యక్తి, యాక్టర్. ఓవరాల్గా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది. చాలా ఒక గుండెను బరువెక్కేలా ఒక ట్రీట్మెంట్ కథలో ఉంది. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా చక్కని నేరేషన్తో ఏమాత్రం బోర్ కొట్టకుండా, సినిమాటిక్ అనే ఒక ఎలివేషన్స్ లేకుండా కథను నడిపించిన తీరుకి ప్రేక్షకులు కూడా అంతే విధంగా ముందే అనుకున్నట్టుగా దానిపైన, ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అంతకు మించి ఆ సినిమాను ఆదరిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా భారీగా విజయం సాధిస్తూ వస్తుంది, మంచి కలెక్షన్ రాబడుతూ ఉంది. అట్ ద సేమ్ టైం సినిమా ఎంతగా క్రిటికల్గా కాంప్లిమెంట్స్ వస్తున్నాయో, అలాగే ఫ్యాన్స్ నుంచి ఎంతటి ఆదరణ వస్తుందో, అలాగే సినిమా వర్గాలు, సహచర నటుల నుంచి ఎంతటి అప్లాజ్ వస్తుందో, దానికి ప్యారలర్గా కూడా ఈ సినిమా పైన కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. నన్ను అడిగితే విమర్శలు చేసే వాళ్ళకి కళ్ళైనా లేకుండా ఉండాలి, లేదా చెవులైనా పని చేయకుండా ఉండాలి, లేదంటే మెదడులో ఉన్న చిప్ అయినా డ్యామేజ్ అయి ఉండాలి. ఆ విమర్శ ఎంతగా ఉందంటే, సహేతుకంగా ఉంటే విమర్శని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. హీరోయిన్ పాత్ర విషయంలో ఏదో ఆవిడ మహిళల్ని కించపరిచే విధంగా హీరోయిన్ పాత్రని మలిచారు, చూపించారు అనే ఒక బద్మాష్ విమర్శ, పనికిరాని విమర్శ చేయడం అనేది ఏమాత్రం కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. కొంతమంది కావాలని పనిగట్టుకుని చేయడం అనేది ఈ సినిమా పట్ల కావాలని విమర్శ చేయడమే కనిపిస్తుంది. కానీ ఆ విమర్శలో ఏమాత్రం ఒక పాయింట్ ఉందా, లాజికల్ పాయింట్ ఉందా అంటే ఏమాత్రం లేదు. సినిమాలో హీరోయిన్ పాత్రలు అనేవి ఎప్పుడూ గ్లామరస్గానే ఉంటాయి. గ్లామర్ మోతాదు ఎంతవరకు పెంచారు, చేశారు అనేది ప్రేక్షకులు జడ్జ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో పర్టికులర్గా హీరోయిన్ జాన్వీ కపూర్ చేసినటువంటి పాత్రను తప్పుపట్టడానికి, లేదంటే చూడలేనటువంటి పాత్ర అయితే కాదు. చాలా క్యూట్, గ్లామరస్ హీరోయిన్, ఒక పల్లెటూరు అమ్మాయి పాత్ర, మొరటగా బిహేవ్ చేసే పాత్ర. అంతేగాని ఆవిడ బాడీని ఎక్స్పోజ్ చేసి చాలా అసభ్యంగా తెర మీద చూపించారు అని చేసే విమర్శలన్నీ కూడా ఒళ్ళు బలుపెక్కి చేసే విమర్శలే తప్ప, కావాలని చేసే విమర్శలే తప్ప, సహేతుకంగా చేసే విమర్శలు ఒకటి కూడా లేదు. ఇంకోటి, జాహ్నవి కపూర్ కేవలం ఏదో బొమ్మలా పెట్టారు, ఒక గ్లామరస్గా చూపించడం కోసం పెట్టారు అని చేసే విమర్శలు కూడా నేను అందులో ఏమాత్రం నిజం లేదని చెప్తాను. హీరోయిన్ పాత్రని ఒక గ్లామరస్ బౌండరీలో ఎంతవరకు చూపించాలి, ఆ బౌండరీకి మించకుండా ఎంతవరకు చూపించాలి, ఎంతవరకు ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసే విధంగా హీరోయిన్ పాత్రని మలచాలి అనేది ఎక్కడా కూడా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు ఎక్కడా కూడా లిమిట్ దాటలేదు. హీరోయిన్ని ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ హైలైట్ చేస్తూ వచ్చారు. పైగా జాతీయ స్థాయిలో హీరోయిన్ జాహ్నవి కపూర్, ఆవిడని ఆ ఇమేజ్ తగ్గట్టు, అంతకు మించి ఇమేజ్ ఉండేటట్లే ఆయన ఆ పాత్రను మలిచారు. అలాగే ఆమె ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక స్త్రీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా హీరోని మనస్ఫూర్తిగా అభిమానించి ప్రేమించిన వ్యక్తిగా ఆమెను ఒక త్యాగానికి ప్రతిరూపంగా కూడా ఆ సినిమాలు చూపించారు. అలాగే ఒక సీన్ అయితే, 1-2 సీన్లు అయితే భావోద్వేగాన్ని, మహిళల్ని హత్తుకునేలాగా హార్ట్ టచింగ్లా కొన్ని 2-3 సీన్లు అయితే ఉన్నాయి. ఆ క్యారెక్టర్కి ఎంతైతే ఫిట్నెస్ కావాలో అంతకు మించి ఆకట్టుకునేలా హీరోయిన్ పాత్రను మలిచారు. అంతేగాని ఆమెను ఒక ఎక్స్పోజింగ్ చేసి చూడలేనటువంటి, కళ్ళు మూసుకునేటటువంటి పరిస్థితిని అయితే ఈ సినిమాలో అయితే చూపించలేదు. చూపించినంత వరకు కూడా క్యూట్ గ్లామర్ హీరోయిన్ ఎలా అయితే చూస్తామో అలాగే అంతా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాన్ని ఒక అసభ్యంగాను, ఎక్కడ అసభ్యం ఉందని మనం భూతద్దంలో చూడడానికి కూడా అక్కడైతే అవకాశం అయితే లేదు. హీరోయిన్ పాత్ర పట్ల చేసే విమర్శలన్నీ కూడా కావాలని చేసేవే, కళ్ళు లేక, చెవులు లేకో, బుద్ధి లేకో చేసేవనేది నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. ఆ పాత్ర పట్ల ఎవరికైనా అభిప్రాయ భేదాలు అయితే ఉండొచ్చు, కానీ నేను ఫీల్ అయింది అయితే హీరోయిన్ పాత్రలో ఎక్కడ ఇసుమంతైనా, సినిమా స్కేల్లో మనం చూసినప్పుడు, సినిమా లెన్స్లో మనం చూసినప్పుడు ఇసుమంతైనా అసభ్యత లేదు. సో ఇదొక మేజర్ పాయింట్. ఇక కొంతమంది మేధావులు, చాలా చాలా గొప్ప మేధావులు, ఈ సినిమా ఏదో డాక్యుమెంటరీలా ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏదో అంటారు కదా, కోడిగుడ్డుకి ఏకడం అంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కేవలం రీజన్ ఏంటంటే ఒక జలసి, ఒక ఈర్ష. రామ్ చరణ్ అనే వ్యక్తిని విమర్శిస్తే ఆ రామ్ చరణ్ నుంచి అది కొంతమందికి తగులుతుంది,
వాళ్ళ బాబాయ్కో వాళ్ళ నాన్నకో లేకపోతే ఇంకోటికో తగులుతుంది, లేదా ఆ వర్గానికి తగులుతుంది, లేదా ఆ ప్రాంతానికి తగులుతుంది. మనం వాళ్ళని ఎలాగో డైరెక్ట్గా తిట్టడానికి అవకాశం పదే రాదు కనుక ఒక సినిమా మాధ్యమాన్నో లేకపోతే సినిమాలోనో వస్తువునో చేసుకుని విమర్శ చేయడానికి అవకాశం ఉందని రెచ్చిపోవడం అనేది నిజంగానే అమానుషం. మనుషులైతే అలా చేయరు. 3 గంటల పాటు కూర్చోపెట్టగలిగే స్టామినా సినిమాలో ఉంటేనే ఎవరైనా చూస్తారు. అంతేగాని ఎవరో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని వేరొకరు సినిమాకి వెళ్ళేటప్పుడు జేబులో పెట్టుకుని ఆ సినిమాని అయితే చూడరు. సో నా వరకు నేను మనిషిని, నాకు కూడా బుర్ర ఉంది. నేను రామ్ చరణ్కి చుట్టం కాదు, లేదంటే మా కులపోడు కాదు, మా ప్రాంతం వాడు కాదు. నేను సినిమా వాడిని అంతకంటే కాదు. కేవలం సినిమా అభిమానిగా, ఒక న్యూట్రల్ సినిమా అభిమానిగా ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, పెద్ద లాంటి సినిమా చాలా రేరుగా వస్తుంది, చాలా రేరుగా చూసే అవకాశం వస్తుంది. అలాంటి సినిమాలు ఎప్పుడో కానీ కుదరవు. చక్కగా ఎంటర్టైన్మెంట్ అవుతూనే ఒక సందేశాన్ని కొన్నాళ్ళ పాటు గుండెల్లో పెట్టుకునేంత స్ఫూర్తిని ఇచ్చే సినిమాలు పెద్దలాంటి సినిమాలు. అలాంటి సినిమా ఇచ్చిన సానా బుచ్చిబాబుని, లేదంటే తెర వెనుకున్నటువంటి సినిమా నిర్మాణ ప్రతినిధులు కానీ ఎవరైనా కానీ, లేదా యాక్టర్స్ కానీ, వాళ్ళందరినీ మన వంతుగా బాగుంది అని ఒక చిన్నపాటి కాంప్లిమెంట్ ఇవ్వకపోగా సినిమాని నష్టపరచడం కోసం, సినిమాని అవమానించడం కోసం, ఒక మంచి సినిమాని రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడడం కోసం, లేదంటే ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఏది వాగితే అది వాగడం వల్ల జనాలకు తెలుస్తుంది. మనం ఏదో మనలోని మేధావితనాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది జనాలకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే ఈ సినిమా పైన లేనిపోని అనవసరపు వాగడం వల్ల మన నోటికి నొప్పే తప్ప సినిమాకి అయితే నష్టం కాదు. ఆ సినిమాలో కష్టపడిన వ్యక్తులకు నష్టం కాదు. ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు రెస్పెక్ట్ చేస్తూనే ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో ఓవరాల్గా ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ 100%కి 100%, 150, 200% ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా, ఒక గుండెలో ఒక స్ఫూర్తిని నింపే సినిమా, సంగీత పరంగా అలాగే యాక్షన్ పరంగా దృశ్యపరంగా చక్కగా గొప్పగా ఉండే సినిమా, ఎప్పటికీ కొన్నాళ్ళ పాటు మనల్ని వెంటాడే సినిమా వాణిజ్యంగా కమర్షియల్గా ఒక సినిమాని చూసినప్పుడు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ని మించిన సినిమా. ఇలాంటి సినిమాలు రావడం మన తెలుగు సినిమా రంగానికి ఒక రెస్పెక్ట్ లాంటిది. సో ఇది ఒక గొప్ప సినిమా, ఒక మంచి సినిమా, ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. ఈ సినిమా గురించి లేనిపోని విషయాలు మాట్లాడే వ్యక్తుల మాటల్ని పట్టించుకోని అవసరం లేదు. అదంతా కూడా బద్మాష్గానే మనం తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోక్కర్లేదు. పెద్ద సినిమాని విమర్శిస్తే మాకేదో పేరు వస్తుందని ఉబలాట పడే గ్యాంగే తప్ప ఆ గ్యాంగ్కి సినిమా నాలెడ్జ్ ఉందని నేనైతే అనుకోను. వాళ్ళు బుర్ర ఉందని కూడా నేను అనుకోను. బుర్ర ఉండి కాస్త మనసున్న వాళ్ళు ఎవరు కూడా ఒక మంచి సినిమా గురించి నెగిటివ్ కామెంట్ చేసి స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే చేయరు. సో పెద్ద సినిమాకు, రామ్ చరణ్కు, సినిమాను రూపొందించినటువంటి డైరెక్ట్ చేసినటువంటి సానా బుచ్చిబాబుకి, అద్భుతమైన పాటల్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినటువంటి ఏఆర్ రెహమాన్ గారు, ఇక సినిమాకు సంబంధించిన ఇతరత్ర సాంకేతిక నిపుణులందరూ కూడా ఎంతో కష్టపడిన తీరుకి సెల్యూట్. పెద్దకి ప్రత్యేకంగా, రామ్ చరణ్కి ప్రత్యేకంగా సెల్యూట్.